ప్రస్తుతం మీడియాలో ఎక్కువగా హల్చల్ చేస్తున్న స్టార్ అల్లు అర్జున్. పుష్ప 2 సినిమా ఒక కారణమైతే వైసీపీ నేతకు మద్దతిచ్చి అభాసుపాలు కావటమే కాకుండా మెగా ఫ్యామిలీలో విభేదాలకు మరో కారణమయ్యారు. అయితే వైసీపీ పార్టీ నేతకు మద్దతివ్వటంపై మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దమవుతున్నారు. ఇక ఆ వార్త వివరాల్లోకి వెళితే గనక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. కానీ మెగా ఫ్యామిలీతో పంచాయతీ కారణంగా ఆ సినిమా రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గారనే విషయం బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా అల్లు అర్జున్ నిర్ణయం తీసుకోవడంతో పుష్ప 2 వస్తే ఆ సినిమాకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వకూడదని మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ డిసైడ్ అయ్యారట. ఆ కారణంగానే పుష్ప 2 సినిమాను రిలీజ్ ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఆగస్టు 15 కాకుండా మరో డేట్ ని ఫైనలైజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే పుష్ప 2 సినిమా రిలీజ్ వాయిదా పడితే గనక సరైన డేట్ ఇప్పట్లో దొరకటం కష్టమే. దసరా, దీపావళి పండుగలకు ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలు ఫిక్స్ అయ్యాయి. అయితే ఇక చాయిస్ ఉన్నది ఈ రెండులోనే. దాంతో ఈ సినిమాను డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక క్రిస్మస్ పండుగకు లాంగ్ వీకెండ్ ని టార్గెట్ చేసుకుని అదే డిసెంబర్ 20వ తేదీకి రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. దాంతో పుష్ప 2, గేమ్ చేంజర్ రెండు బాక్సాఫీస్ వద్ద క్లాష్ అవుతాయా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఒకవేళ ప్రస్తుతం మెగా అల్లు ఫ్యామిలీ మధ్య గొడవలు కొనసాగుతున్న నేపథ్యంలో గేమ్ చేంజర్, పుష్ప 2 ఒకే డేట్ కి రిలీజ్ అయితే ఫ్యాన్స్ మధ్య రచ్చ మామూలుగా ఉండదనే విషయాన్ని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఇంటి వరకే పరిమితమైన వివాదం ఫ్యాన్స్ మధ్య కూడా చిచ్చు రేపే అవకాశం ఉందంటున్నారు.